ఇవాళ కొంతమందికి 2 భార్యలు ఉంటున్నారు, 4 పిల్లలు ఉంటున్నారు, కానీ తల్లి ఒక్కతే ఉంటుందన్న. ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే. నేను ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. ఇంకా తల్లికి చూపట్టకుంటే, భార్యకు చూపట్టకుంటే, కొడుకుకు చూపట్టకుంటే ఇంకెవరు చూపెడతారు? దీని వెనుక జరిగిన తతంగం ఏంది? తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది. నా కొడుకు మరణము ఒక మిస్టరీ అన్నది. ఏంది అది? ఆ రోజే చనిపోయిందా, అంతకంటే ముందే చనిపోయిందా, కొంతమంది కోసము లేట్గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా? దీని మీద విచారణ జరపాల్సిన అవసరం పక్కా ఉంది. హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. చూసండి, ఇవాళ నేను వీడియో చూసి వాళ్ళ కొడుకు, నేను అమెరికా నుంచి మా నాన్న అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు. ఇది మామూలు స్టేట్మెంట్ కాదు. ఇది వాళ్ళ తల్లి క్లియర్ అయిపోయింది. నేను చూడడానికి పోతే, ఐసీయూలో నా కొడుకుని చూడడానికి పోతే నన్ను చూపెట్టలేదు. కేసీఆర్ కొడుకొస్తేనే వేడుకున్నా, పట్టించుకోలేదు. ఆయన ఐసీయూలో పోయి చూసొచ్చిండు. ఏం జరిగిందో తెలియదు. నేను మళ్ళీ పోయి మొత్తుకున్నా, చూపెట్టే అవకాశం ఏంటని, చూపెట్టలేదు. ఏం జరిగింది ఆడ? ఒక కన్న తల్లి ఆరోపణలు చేసినప్పుడు అందరి మనసు కరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె మాత్రం కరుగుతలేదు. మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఈ దిలలో పూర్తిగా ఎక్కడ వివాదమైంది, ఎక్కడ గొడవలు అవుతున్నాయంటే మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఆస్తి పాస్తుల విషయంలో కేటీఆర్కు మధ్య, రేవంత్ రెడ్డి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఎవడన్నా ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటారు ఎవడన్నా, కానీ ఇక్కడ ఆస్తి పంపకాల్లో కేటీఆర్ను రేవంత్ రెడ్డి కొట్లాడుకుంటున్నారు. ఇది 100% వాస్తవం. రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నా, నీ లోపల నిజాయితీ ఉంటే, నీకు ఏం సంబంధం లేదు అనుకుంటే, నువ్వును కేసీఆర్ కుటుంబం ఒక్కటి కాదు అని అనుకుంటే, ఈ ఆస్తి పంపకాల్లో నీకు భాగస్వామ్యం లేదు అనుకుంటే గుండె మీద చేసుకొని చెప్పు. నువ్వు విచారణకు ఎలా ఆదేశించు, విచారణకు ఆదేశించు. నీ పేరు మీద ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయో చూపెట్టు. ఎవరి పేరు మీద చూపెట్టు. వాళ్ళ భార్య పేరు మీదకి అయినాయా, వాళ్ళ తల్లి పేరు మీదకి అయినాయా, లీగల్గా అయినాయా, ఇల్లీగల్గా అయినాయా, ఇంకెవరి పేరు మీద అయినాయా? ఏం జరిగింది? నువ్వు ఎందుకు స్పందిస్తలేవు?